వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా హవేళి గణపూర్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీహార్లో రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దానికి నిరసనగా ఆదివారం రోజు హవేళి గణపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు మరియు మండల నాయకులు నిరసన కార్యక్రమం తెలపడం అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారిని వ్యక్తిగత పూచీకపై వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీపాల్, భిక్షపతి, మండల నాయకులు శ్యామ్, ప్రభు, నవీన్, జనార్దన్, నిఖిల్, వల్లకాటి, యాదగిరి, విష్ణువర్ధన్, హవేళి గణపూర్ బూత్ అధ్యక్షులు కలవేణు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ कांग्रेस गुंडालारा खबरदार 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 कांग्रेस गुंडालारा खबरदार नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले जय कांग्रेस जय बीजेपी अरोदे कांग्रेस नायकुलारा खबरदार 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 राहुल गांधी डाउन डाउन राहुल गांधी डाउन डाउन राहुल गांधी डाउन 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 कांग्रेस डाउन डाउन कांग्रेस खबरदार कांग्रेस नायकुलारा खबरदार 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 कांग्रेस नायकुलारा खबरदार खबरदार అనిశ్చితాలు రాజకీయాలు చేసిన రాహుల్ గాంధీనే డౌన్ డౌన్ डाउन डाउन राहुल गांधी डाउन डाउन राहुल गांधी खबरदार 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 कांग्रेस नायकुलारा खबरदार 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 कांग्रेस नायकुलारा नरेंद्र मोदी गारी नायकत्व डाउन 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 భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బీహార్లో మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము వారిని కాంగ్రెస్ నాయకులను కానీ రాహుల్ గాంధీ గారిని హెచ్చరిస్తున్నాం. ఏమనంటే ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ తల్లుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పర్సనల్ విషయాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలలో తలదూర్చి మన ప్రతిష్టను భంగపరచొద్దని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా కొనసాగితే ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవు, దేశంలోనే ఎక్కడ కూడా పుట్టగతులు ఉండవని చెప్పేసి నేను ప్రగాఢంగా కోరేవారిలో మొదటి పర్సన్. అందులో భాగంగానే ఎక్కడో బీహార్లో జరిగినా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన తల్లిని అన్నట్టుగా భావించి ఈరోజు హవేళి గణపూర్ మండల కేంద్రంలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమం ఆ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని కాల్చివేయడం జరిగింది. ఇక ముందు హెచ్చరిస్తున్నాం, మేము కాంగ్రెస్ నాయకులకు నోరు అదుపులో పెట్టుకొని ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. లేకుంటే తీవ్రమైన పరిణామాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్క సైనికుడై మీ మీద విరుచుకుపడే రోజు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఏదైనా పార్టీని విమర్శించాలనుకుంటే, వ్యక్తిని విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి తల్లిదండ్రుల జోలికి వస్తే బాగుండదు. ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఖబర్దార్ కాంగ్రెస్ గుండలారా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. ఈ విధంగా నేను హెచ్చరిస్తూ ఈరోజు హవేళి గణపూర్ మండల కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం జిల్లా నాయకులు మండల నాయకులచే చేపట్టడం జరిగింది.
బోలో భారత్ మాతా కీ. గత కొన్ని రోజుల క్రితం బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆయన టీం ఏదైతే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి పైన, అతని తల్లి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రచారం చేశాడు. అది రాజకీయంగా కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలంటే వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు అంటే నువ్వు రాజకీయంగా ఎదుర్కొనే సత్తా నీలో లేదు కాబట్టి ఈరోజు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు. రాహుల్ గాంధీ గారు ఈ నాయకత్వాన్ని ఈ దేశం కోరుకున్నట్లేదు కాబట్టి నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇలా సమయం పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నావు. మా బీజేపీ పార్టీ అనేది సిద్ధాంతం పైన, ధర్మం పైన నిలబడ్డ పార్టీ. నీలాగా కుటుంబం కోసమో, నీ కుటుంబ పార్టీ కాదు మాది. అది ఆలోచించాలి. మన దేశ ప్రధానిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నా ఇక్కడ ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ మన దేశ ప్రధాని పైన విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ కానీ అతని టీం కానీ ఒకసారి ఆలోచించాలి. మీ 60 ఏళ్ల పాలనలో ఎప్పుడుకినా ఏ ప్రధానికినా ప్రపంచ దేశాలు వాళ్ళ అత్యున్నత పురస్కారాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే మన గత 10 సంవత్సరాల నుంచి మన మోడీ గారికి సుమారుగా 20 దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని విమర్శిస్తూ వాళ్ళ తల్లిని విమర్శిస్తున్నావు అంటే నీ అసమర్థ నాయకత్వానికి ఇది నిదర్శనం. ఇకనైనా కళ్ళు తెరిచి ఏం జరుగుతుందనేది ఆలోచించాలి. ఇలా విమర్శలు చేసినట్టయితే మా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తగిన ఒక సైనికుల్లా పనిచేస్తే మీ కాంగ్రెస్ కార్యకర్త కానీ మీరు కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మా హవేలి గణపూర్ మండలంలో కానీ తిరగలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇకనైనా మీరు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. హవేలి గణపూర్ మండల బీజేపీ శాఖ తరఫున. భారత్ మాతా కీ జై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.